హాయ్ ఫ్రెండ్స్, రాయలసీమ విలేజ్ షోకు సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ విలేజ్ షో. నా పేరు నాగేశ్వర రెడ్డి. నిజంగా ఇట్లాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు అంటే ఇంతకుముందు వీడియో చూసినట్లయితే మీరు గుర్తుపట్టగలరు. శ్రీ కృష్ణారెడ్డి సార్ గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు. గతంలో ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూను అంటే వాళ్ళ పూర్వ విద్యార్థులు దాదాపు 40-45 సంవత్సరాల క్రితము, 50 సంవత్సరాల క్రితం వారి దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు దాన్ని చూసి నాకు చాలామంది ఫోన్ చేయడం, మెయిల్ చేయడం జరిగింది. సో సార్ మేము చాలా తక్కువ చూసాం, సార్ నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేయాలని అనుకుంటున్నాము. సో మరోసారి ఆయన ఇంటర్వ్యూ చేయండి అని చాలామంది అడిగారు. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరోసారి సార్ ముందుకు వచ్చాము. అంటే అనేక అనుభవాలు మేము ఆ రోజు మిస్ అయ్యాం. అంటే అనుకోకుండా వచ్చాం వేరే పని మీద, కానీ సార్లతో అనుకోకుండా తీయడం వల్ల అంత వారి నుంచి రాబట్టలేకపోయాం. ఈరోజు ఇంకొన్ని విషయాలను రాబట్టే ప్రయత్నం చేద్దాం. సో తెర మీద సార్ మాత్రమే కనిపిస్తారు, నేను జస్ట్ ఇంట్రడక్షన్ వరకే వచ్చాను. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్కి సార్ మాత్రమే కావాలి. నేను వెనక నుంచి మాట్లాడుతూ ఉంటాను ఫ్రెండ్స్. సో ముందుగా సార్కి నమస్కారం సార్. సో సార్ అనుభవాల్ని తెలుసుకుందాం. సో ముఖ్యంగా సార్ మిమ్మల్ని రెండోసారి ఇంటర్వ్యూ చేయడానికి కారణం మీ స్టూడెంట్స్ అంటే మీ పూర్వ విద్యార్థులు చాలామంది అడిగి, సో సార్ని మేము జీవితంలో చూస్తాం అనుకోలేదు, సో మాకు ఇట్లాంటి అవకాశం వచ్చిందని అడిగారు. సో వాళ్ళ నుంచి కొన్ని క్వశ్చన్స్ క్రోడీకరించి మిమ్మల్ని మరోసారి ఇంటర్వ్యూ చేయడానికి కారణం. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేదానికంటే ముందు సార్, గతంలో మేము మీ కుటుంబ నేపథ్యం అడగలేదు. సో ఒకసారి మీ కుటుంబం గురించి పంచుకుంటారు సార్. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం, వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. మేము మధ్యతరగతి కుటుంబీకులం. అట్లా పెద్ద భూస్వాములం కాదు, కేవలం తక్కువ కమతాలు ఉన్నటువంటి చిన్న రైతులం కాదు, మధ్యతరగతికి చెందిన వాళ్ళం. మా తండ్రి ఎప్పుడు కూడా తను వ్యవసాయం చేసి మా అమ్మ వాళ్ళు కష్టపడినారు, కానీ వాళ్ళ సంతానం ఎప్పుడూ బాగా చదువుకొని ఉద్యోగాలు చేయాలని వాళ్ళ ఆపేక్ష, ఆకాంక్ష ఎక్కువగా ఉన్నది. వాళ్ళు నిరంతరం వాళ్ళు ఎంత కష్టపడినారో వాళ్ళ రక్తాన్ని ధారపోసారని చెప్పవచ్చు. రక్తాన్ని ధారపోసి మమ్మల్ని అయితే వాళ్ళు అనుకునేటువంటి స్థాయికి మేము ఎదగలేకపోయినాం. అది మాకు అసంతృప్తి ఉంది. అయితే దానికి అనేక కారణాలు ఉన్నాయి. నేను నా పొరపాటు కాకుండా మా పెద్దలకు సరైనటువంటి అవగాహన లేకుండా పోవడము, విద్యా పరంగా వాళ్ళు బాగా ఎన్లైటన్ కాకుండా పోవడము, సరైనటువంటి గైడెన్స్ లేకుండా పోవడము, అనేక కారణాల వల్ల మేము వాస్తవంగా నాకు మొదట ఉపాధ్యాయ వృత్తి చేయాలని పెద్ద కోరిక ఉండేది కాదు. అయితే అనివార్య కారణాల వల్ల వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను ఆ వృత్తిని చేపట్టిన. వాస్తవంగా నాకు మాత్రం మొట్టమొదట ఆ వృత్తి పైన నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అది సార్ మీరు ఉపాధ్యాయ వృత్తి ఎక్కడెక్కడ పనిచేశారు? నేను ఎక్కువగా చేసినదంతా సింహాద్రిపురమే. ఎక్కువ అంటే ఒక 60%, 70% నా సర్వీసు మొత్తం భాగం అంతా కూడా సింహాద్రిపురంలో చేసిన. మిగతాది ఎల్లటూరులో కొన్ని కొంతకాలము. ఫస్ట్ అపాయింట్మెంట్ కలసపాడు తర్వాత తాళ్ళపొద్దుటూరు తర్వాత సింహాపురం, వాళ్ళ తర్వాత వెలిజన్ల, లాస్ట్లో రిటైర్ అయ్యేది పెద్దగూడలో రిటైర్. ఏ సంవత్సరం సార్ మీరు? 96లో రిటైర్ అయ్యాను. 96లో. ఉద్యోగం ఎప్పుడు వచ్చింది సార్? 65లో జాయిన్ అయ్యి 96లో రిటైర్మెంట్ అయ్యారు. సో ఇన్ని స్కూళ్ళలో పనిచేశారు. సో ముఖ్యంగా సార్ మీ అంటే ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి వచ్చిన కొన్ని క్వశ్చన్స్ని మీ ముందు ఉంచబోతున్నాను సార్. సో మీ పరిజ్ఞానం వరకు నాకు తెలిసిన మేరకు చెప్తాను. మీరున్నప్పుడు చదువు వాల్యూ ఎట్లుండేది సార్? ఆ కాలంలో అధ్యాపకులకు విద్యార్థులకు అవినాభావ సంబంధం అంటే చాలా ఉన్నతంగా ఉండేది. తల్లిదండ్రులు కూడా అధ్యాపకులను ఒక ఋషులు, అంటే పూర్వకాలంలో రాజులకు ఋషులు ఎట్లయితే ఉన్నారో అంత అత్యంతమైనటువంటి గౌరవం ఇస్తున్నారు. తర్వాత వాళ్ళు ఏ రకంగా అయినటువంటి విద్యార్థికి క్రమశిక్షణలో ఏ రకమైనటువంటి పద్ధతి అవలంబించినా కూడా దానికి వాళ్ళు
పూర్తిగా సహకారం ఇస్తున్నారు. కానీ ఎప్పుడే కానీ ఎందుకు మా వాని ఈ రకంగా మీరు చేశారని అని పాపాన్ని పోలేదు. కాబట్టి ఆ విలువ, ఆ విద్యకు విలువ, ఆ ఉపాధ్యాయునికి విలువ, ఆ అవినాభావ సంబంధం అనేది అంత బాగా రాణించిందని నేను చెప్తాను. సో ఏం కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా ఇంకా వాళ్ళు సుప్రీమో, ఇంకా వాళ్ళకు అడ్డు లేదు. దేవుడు మమ్మల్ని కొట్టినాడు, మా బిడ్డను కొట్టినాడు అనే విధంగా వాళ్ళు ఏమి చేసినా కూడా మా పిల్లల భవిష్యత్తు కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు చేశారు. కానీ వాళ్ళకు స్వార్థం లేదు. అంటే ఆ ఉపాధ్యాయులు కూడా అదే పద్ధతిలో ఉన్నారు పాపం. ఆ కాలంలో వాళ్ళకు సెకండ్ థాట్ లేదు, రెండవ ప్రవృత్తి లేదు. కేవలం ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయ వృత్తిపైనే ఆధారపడి దానిపైనే వాళ్ళ జీవితం అంతా దానికి దారవస్తున్నారు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఎట్లుందంటే ఇట్ ఈజ్ ఈ సెకండరీ ప్రొఫెషన్ అయింది, మెయిన్ ప్రొఫెషన్ వేరుగా ఉంది. ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయ వృత్తి, దానికి అంకితం కావాలా, నేను విద్యనే బోధించాలనేది లేదు. కానీ ఏదో అది ఒక సెకండరీ, అంటే పార్ట్ టైం జాబ్. కానీ ఆ మెయిన్ జాబ్లు వేరు రకాలుగా పోతానంటారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. నేను కేవలం ఉపాధ్యాయులని తప్పును పట్టను, సమాజాన్ని తప్పు పట్టడానికి లేదు. అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కూడా వేరు. అయితే అప్పటికి ఇప్పటికి మాత్రం చాలా విపరీతమైనటువంటి ఉపాధ్యాయునికి విద్యార్థులకు మధ్య ఉన్నటువంటి ఈ అవినాభావ సంబంధంలో మాత్రం విపరీతమైన మార్పులు వచ్చినాయి. తర్వాత సార్ మీరు ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన తర్వాత పిల్లలు మీతో ఎట్లా మెలిగేవాళ్ళు, అప్పుడు ఎట్లాంటి అవినాభావ సంబంధాలు ఉండేవి సార్? నేను చెప్తాను. నేను ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన తర్వాత ముఖ్యంగా కస్నూరు గ్రామము సింహాపురానికి అడ్జాయినింగ్ విలేజ్, అది ఒక ఫ్యాక్షన్ విలేజ్. ఆడ చేస్తే వాళ్ళ పిల్లలని ఏమంటారో అనే భయం చాలామంది ఉపాధ్యాయులకు, వాళ్ళ చాకాలన్నా కూడా భయపడతారు, భయం ఉండేది. అటువంటి పరిస్థితుల్లో మాట్లాడటం మేము పోయి పొరుగు గ్రామంలో పోయిన తర్వాత ఆ సైకలాజికల్ ఎఫెక్టే మార్చినాం. కంప్లీట్గా పూర్తిగా మారిపోయింది. కృష్ణాడి సారు కొట్టినాడు అని అంటే ఊరికి కొట్టడు, ఏదో కారణం ఉంటుంది. ఆయన ఏమైనా చేయని అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోయి వాళ్ళ బిడ్డలు మా పైన పితూరులు చెప్పేంత ధైర్యం కూడా ఉండేది కాదు. చెప్పినా కూడా తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు, ఏమో తప్పు చేసింటావు, లేకుంటే ఆయన ఏమన్నాడు, ఆయన మంచోడు, ఆయన మనం మేలు కోసమే చేస్తాడు. కాబట్టి సంఘంలో కానీ బజార్లో కానీ టౌన్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ మమ్మల్ని చూస్తే వాళ్ళంతా విలువ ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు. ఆ రకంగా మాకు వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంబంధాలు ఆ రకంగా ఉన్నాయి. మా కాలం ఆ రకంగా జరిగిపోయింది. సో నేడు మీరు చూస్తున్నారు కదా సార్. అవును. సో ఈ పరిస్థితి ఎట్లుంది సార్? ఉపాధ్యాయులు పిల్లలు పూర్తి మారిపోయింది. ఇప్పుడు నన్ను అడిగితే పూర్తిగా ఉపాధ్యాయులదే తప్పని చెప్పలేను నేను. తల్లిదండ్రులది, ప్రభుత్వాన్ని, సమాజాన్ని అందరూ కలిసి ఏ రకంగా సర్వనాశనం చేయాలో వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. ఈ పద్ధతి మాత్రం మంచిది కాదు. ఇది సమాజానికి మంచిది కాదు, విద్యా వ్యవస్థకు మంచిది కాదు, ఉపాధ్యాయులకు మంచిది కాదు, విద్యార్థులకు మంచిది కాదు. వ్యవస్థలు మాత్రం పూర్తిగా మార్పు రావాలా. నేను మళ్ళీ పూర్తిగా ఆ వ్యవస్థకు పోవాలని లేదు. కానీ ఇప్పుడు ఉపాధ్యాయునికి విద్యార్థులకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇప్పుడు సత్సంబంధాలు లేవు. ఆర్టిఫిషియల్ అంటే ఏమో అంతా డబ్బుకు ప్రాధాన్యం. ఏదో నేను పోతాడా, నా జీతం నాకు వస్తుంది, వాడైనా అతను అనుకుంటాడు. వీళ్ళేమనుకుంటారు విద్యార్థులు, మేము పోతాను, మాకు చదువు కాదు. బాధాకరం విషయం ఏంటంటే సార్, విద్యార్థులను కూడా ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు ఎక్కువయ్యాయి సార్ నేటి సమాజంలో. లైంగిక వేధింపులు, అమ్మాయిలు ఆ లైంగిక వేధింపులు అంటే అప్పుడు ఆ కాలంలో మా బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటాను మేము. నా సంఘటన నాకే నా దగ్గర అమ్మాయిలు అంటే ఏదో వాళ్ళందరికీ మా తండ్రి కంటే ఈయన దగ్గరే మాకు రక్షణ ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు. ఒక అమ్మాయిని ఎవరో టీచ్ చేస్తే పబ్లిక్ క్లాస్లో ఆ అమ్మాయితో కొట్టించి ఆ అమ్మాయి పైన కాళ్ళ మీద పడమని క్షమాపణ చెప్పించినంత స్థాయికి పోయినాం. అంటే
ఎంత ఎక్స్టెంట్ అంటే అంత ఎక్స్టెంట్ పోకూడదు. ఆ ఎక్స్టెంట్కి మేము పోయినామంటే అది మా ధైర్యము, మా సాహసము, మాకు సమాజం మా వెనకలు ఉంది, మమ్మల్ని ఏం చేయలేరు అనే ధైర్యంతో మేము ముందుకు పోయినాం. కానీ అటువంటి విద్యార్థులు లేరు. అందువల్ల ఆ పొద్దు ప్రతి ఒక్కరు ఎంత ధైర్యంగా, ఎంత రక్షణ అంటే మేము ఉన్నామంటే ఎవరికి ఎక్కడైనా ఏమైనా చదువుతానే కానీ క్విక్ ఏమనకుండా అంత పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే డిసిప్లిన్ అనేది అంత 100% మేము అమలు చేసినాం. వాళ్ళు కూడా ఆ రకంగా నడుచుకున్నారు. వాళ్ళ కాలము మా కాలము అందరూ సవ్యంగా జరిగిపోయింది. నేడు ఎందుకు సార్ ఆ సమాజం అంటే ఉపాధ్యాయ వ్యవస్థకే ఒక వ్యవస్థ మారిపోయిన దానికి వ్యవస్థ మారిపోయిన దానికి ముఖ్యంగా దీన్ని ఏమంటారంటే ఆర్థిక సంబంధమైనటువంటి సంస్కరణలు ఎక్కువైనాయి కాబట్టి డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడు విలువలకు కాదు ప్రాధాన్యం ఇచ్చినది. ఆనాడు విలువలకు ప్రాధాన్యం ఇస్తాను, ఇప్పుడు డబ్బుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బుకు ఎప్పుడైతే ప్రాధాన్యం వస్తుందో ఇంకా సమాజం అంతా నిలువన చీలిపోయింది. ఒక్కరే కాదు, దీనికి కారకులు రాజకీయ నాయకులు, సమాజంలో ఉండే పెద్దలు. దాంతోపాటు ఇంకా ఎప్పుడైతే చీల్తా వస్తుందో ఆ కుళ్ళు అనేది అట్టడుగు స్థాయికి ఇంకా విద్యార్థుల వరకు, ఉపాధ్యాయుల వరకు అన్ని రకాల కుళ్ళు అనేది అట్లనే వచ్చింది అంతే. ఇంకా దానికి ఒక్కరు నేను వీళ్ళే బాధ్యులని నేను చెప్పను. మొత్తం అంతా సమాజమే కుళ్ళిపోయింది. కాబట్టి ఈ కుళ్ళిపోయిన సమాజాన్ని గురించి మనం ఎంత తక్కువగా తర్కించుకుంటే అంత పేరు. సో తర్వాత సార్ మీ కాలేజీ రోజులు పంచుకోండి. మా కాలేజీ రోజుల్లో ఆ కాలంలో అప్పుడు ఏమున్నదంటే మా పెద్దోళ్ళు పడే కష్టం అంతా మేము బాగా కళ్ళారా చూస్తాము. వాళ్ళ రక్తాన్ని దారవేసి మాకు కాలేజీకి పంపిస్తే మేము ఏదో ఒకటి చదువుకోవాలా, మేము ఏదో ఒకటి మా వాళ్ళకు మంచి పేరు తేవాలా, మనం ఉద్యోగం చేయాలా అనే ఒక లక్ష్యం ఉండేది మాకు. ఆ లక్ష్య సాధన కొరకు ప్రతి ఒక్కరు పరితపిస్తున్నారు. ఇప్పుడు లక్ష్య సాధన లేదు. ఎందుకంటే లక్ష్య సాధన లేకుండా అప్పటికి ఇప్పటికేమంటే ఆ పొద్దున్నటువంటి డబ్బు విలువకు ఈ పొద్దున్న డబ్బుకు విలువకు సమాజంలో ఉన్నటువంటి మార్పులు, అనేక మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఆ పొద్దు ఎంత డబ్బు అంటే అంత దానికి విలువ ఉన్నది, భయం ఉన్నది, పెద్దలంటే గౌరవం ఉన్నది, మేము ఒక స్థాయికి పోవాలనే తపన ఉన్నది. ఇప్పుడు ఏమీ లేవు. ఎందుకు చదువుతున్నారు కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ఉన్నారు. ఎట్లయిందంటే ఎవరు మమ్మల్ని ఎవరు సోకొద్దు, మేము ఎవరికి ఎవరము రెస్పాన్సిబుల్ కాదు, బాధ్యులం కాదు, ఎవరు ఇష్టాలు వచ్చాం. ఇంకోటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలపైన కాన్సన్ట్రేషన్ లేదు. అంటే వీళ్ళు కూడా బిజీ అయిపోయినారు సార్ ఉద్యోగాల్లో. బిజీ కాకుండా పోవడమే కాకుండా అనేక మార్పులు వచ్చినాయి. మార్పులు కూడా చాలా చాలా విపరీతమైన మార్పులు వచ్చాయి. ఆ పొద్దు పేరెంట్ ఏం చేస్తారంటే మేము మనీ ఆర్డరు, అప్పుడు మనీ ఆర్డర్లో ఉండేది. డబ్బుకు జాబు రాసేటప్పుడు మనం ఎందుకు మనం డబ్బు పంపిమంటాను, మన వాళ్ళు ఎంత కష్టపడతారు, కొర్రలు అమ్ముకొని, జొన్నలు అమ్ముకొని, కష్టం చేసి పాలు అమ్ముకొని మనం చదివిస్తారు అని మేము రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతానే. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే డబ్బు పంపించేటప్పుడు నాయన బాగా చదువుకోవాలి, పైకి రావాలని అంటే వాళ్ళు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ఎవరు చెప్పు, అడగకముందే వేలు ఇచ్చేస్తున్నారు, వేలు డబ్బు ఇస్తారు. డబ్బుకు విలువ లేకుండా పోయింది, రెస్పాన్సిబిలిటీ లేదు, ఎవరికి ఎవరు బాధ్యత కాదు. ఇప్పుడు అంటే ఇర్రెస్పాన్సిబుల్ అంత సమాజంలో ఎట్లా తయారైనారంటే ఎవరికి ఎవరము మనం బాధ్యులం కాదు, మేము ఆన్సరబుల్ కాదు, జవాబుదారీతనం లేదు. జవాబుదారీతనం ఎప్పుడైతే లోపిస్తుందో సమాజం వాటికి పతనావస్థకు దారితీస్తుంది. ఇది నాకు తెలిసినంత వరకు. తర్వాత మీ కాలేజీ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎట్లా? అమ్మాయిలు అబ్బాయిలు ఒకవేళ నీవు ఉండవచ్చు, ఆ వయసు అట్లాంటిది, దాన్ని నేనేం అసలు 100% కాదనలేము. కానీ అది కూడా సెమీ క్లాస్ పీపుల్ అంటే కొంచెం పై స్థాయిలో డబ్బు బాగా విలువ, డబ్బు ఉన్నోళ్ళు, ధనవంతుల పిల్లలు, బ్యూరోక్రాట్స్ వాళ్ళకు వరకు ఉంటే అన్నది. కానీ మధ్యతరగతి వాళ్ళకు దానిపైన అంత పెద్ద లేదు, కాన్సన్ట్రేషన్ లేదు. వాళ్ళకి ఎంచేపున్నా చదువు,
చదువు ఇడిచిపెడితే ఏదో కొద్దిగా పరిమితంగా ఉన్నటువంటి వాళ్ళ తోటి సవాసగాళ్ళు వెంటనే ఎన్నికలు కానొచ్చేది తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులు మన దీనావస్థ ఏంది, మన పరిస్థితి ఏంది, మనం ఏమవుతాం, ఆ రకంగా ఆలోచన చేస్తాను. కానీ ఇట్లా విలాసాలకు, క్లబ్బులకు, పబ్బులకు, ఈ రకమైనటువంటి దానికి ఇంకోటి ఆ కాలం కూడా డబ్బు కూడా అట్లే ఉన్నది కదా, చాలా కష్టపడి పంపిస్తున్నారు. మనకు ఏదో ఆటికాటికి మనకు దెబ్బ వస్తున్నాయి కదా, విలాసాలు పడేంత డబ్బు కూడా మన దగ్గర లేదు. సో అప్పుడు ప్రిన్సిపల్ వ్యవస్థ ఎట్లుండేది సార్? నాడు నేడు ఆ పొద్దు ప్రిన్సిపల్ వ్యవస్థ కూడా వాళ్ళకు కూడా కొంత నేను చెప్తేనే ఈడ ఉపాధ్యాయ వృత్తి ఎట్లున్నది వాళ్ళకు కూడా మనం బోధించాలా, మనం పేరు తెచ్చుకోవాలా, పలానా లెక్చరర్ అంటే బాగా చెప్తాడు అనే పేరు తాపత్రానికి వాళ్ళు ఎక్కువ విలువ వాళ్ళు ఆరాటపడతాన్నారు. ఆరాటం ఎక్కువ, బాగా రావాలా, నేను పేరు సంపాదించుకోవాలా, నేను ఇంకా బాగా మంచి లెక్చరర్ని సంపాదించుకోవాలని అనుకుంటారు. ఇంకా 10 మంది తను పొడిగిపోయి ఎప్పుడు గుంపు కుడతారా, నన్ను గురించి అనుకుంటారని దానిపైన తాపత్రం ఎక్కువ ఉంటుంది. కానీ డబ్బుని గురించి కానీ మిగతా దాని గురించి లేదు. ఇప్పుడు అట్లా లేదయ్యా ఇప్పుడు కాలం అంతా. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, అది సెకండరీ. ఇప్పుడు ఉద్యోగం సెకండరీ, వాళ్ళ ఆస్పెక్ట్స్ వేరు ఉన్నాయి. రియల్ ఎస్టేటా, కాంట్రాక్ట్సా, లేకుంటే ఇంకోటి ఏదైనా గ్యాంబ్లింగా, ఇంకోటి అని ఇంకా వేరు రకాల్లో లైఫ్ పోతుంది. కానీ మెయిన్గా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా తక్కువ, ఊరికి సంతకం పెట్టడం వాళ్ళ పనులు వేరుగా. ఇంకొకటి అవి కూడా వచ్చేసింది, ఫిజికలీ ప్రజెంట్, మెంటలీ అబ్సెంట్. అంటే అర్థమేమి, శారీరకంగా ఒక కుర్చీలో కూర్చొని మానసికంగా ఇంకో చోట ఎక్కడో మనం పని చేస్తా అంటే దానివల్ల వచ్చిన లాభం ఏమి చెప్పు. న్యాయం అనేది లేదు పిల్లలకు, న్యాయం చేయడంలే. వాళ్ళు 100కి 100 రూపాయలు న్యాయం చేయలే. మరి దాంట్లో కొంతమంది ఒక 20% ఉండొచ్చు. నేను అందరు చెడ్డోళ్ళు అనుకున్నా, సమాజం అన్నాక అటు ఉంటారు ఇటు ఉంటారు. అయితే మెజారిటీ పీపుల్ ఇప్పుడు సరైనటువంటి న్యాయం చేయలేదు అనేది నాకు మాత్రం పూర్తి నమ్మకం ఉంది దానిపైన. తర్వాత సార్, మీరు అంటే మీ ఉపాధ్యాయ వృత్తికి వచ్చిన తర్వాత, అంటే మీరు చిన్నప్పుడు చూసింటారు ఉపాధ్యాయుల్ని, తర్వాత మీరు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత మీ తోటి కొలీగ్స్ని చూసింటారు. సో నాడు బంధాలు ఎట్టుండేవి, మీ తర్వాత మీరు వచ్చిన తర్వాత మీ మధ్య ఉపాధ్యాయులు మిగతా ఉపాధ్యాయుల సంబంధం ఎట్టుండేవి, తర్వాత నేటి వ్యవస్థ? నాకంటే ముందు అంటే నా పూర్వీకులు, నాకంటే ముందు తరంలో ఉన్న విద్యార్థులకు భయభక్తులు వేరు. వాళ్ళ తర్వాత మేము వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చింది, ఇప్పుడు పూర్తి మార్పు వచ్చింది. అంటే రాను గ్రేడేషన్ ఏమవుతుందంటే విలువలు తగ్గుతాయి కానీ విలువలు పెరగలే. టీచర్స్ మధ్య సార్, టీచర్స్ మధ్య మీరు చదువుకుంటున్నప్పుడు టీచర్స్ ఎట్లా ఉండేవాళ్ళు? అప్పుడు టీచర్స్ మధ్య కొంత ఈ రాజకీయాలు వచ్చినాయి కదా, ఎమ్మెల్సీ ఇటువంటి రాజకీయాలు అప్పుడప్పుడే కొనసాగినాయి. అది మంచిది కాదు. నాకు కూడా ఈ అధ్యాపకుల్లో రాజకీయాలు ఉండకూడదు. వచ్చినా కూడా తారస్థాయిలో లేవు. అది కూడా పరిమితంగానే. అంటే నీ సిద్ధాంతం వేరు, నా సిద్ధాంతం వేరు, అంతవరకే, బయట వరకు. కానీ ఈలోగా మెలపట్టు కరుచుకోవడం, కొట్టుకోవడం, తన్నుకోవడం ఇటువంటివి లేవు. ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరూ అఫిలియేట్ అయిపోయినాం. ఒక నాయకునికి, ఈ నాయకునికి ఒక గుంపు, ఇంకో నాయకునికి ఒక గుంపు. ఆ పరిస్థితి ఆ కాలంలో లేదు. మనకు సిద్ధాంతరీత్యా విభేదించుకుంటాను కానీ గ్రూపులు కట్టుకోవడం కానీ రాజకీయ నాయకులు వెంబడించుకుని వాళ్ళ యొక్క మన్నన పొందేదానికి, వాళ్ళతో మనం మంచి సంపాదించుకునేదానికి వాళ్ళు చేయమని పని అంతా చేయాలంటే నానా పని చేయడంలే. మన దగ్గర వాళ్ళు రావడంలే. వాళ్ళు విలువిస్తున్నారు, మనము దానికి తగినట్లుగా నడుచుకుంటాను. ఇప్పుడు అట్లా లేదు. అదే సార్, ఇప్పుడు హెడ్ మాస్టర్ అంటే ఒకనాడు విపరీతమైన భయభక్తులతో టీచర్స్ ఉన్నారు, మిగతా కొలీగ్స్ భయపడతారు. కానీ నేడు హెడ్ మాస్టర్ అంటే టీచర్ అతను మాలో ఒకడు అనేది ఉంది. ఆ పొద్దు అట్లా కాదే, మా ఇంటికి పెద్ద మూలస్తంభం. ఆయన మంచి కానీ చెడు కానీ ఆయనకే వస్తానండి. ఆ పొద్దు నేను చెప్తే అది నడుచుకునే పరిస్థితి ఉంది. ఈ పొద్దు అది లేదు. మాలో ఒకడు. ఏమి నువ్వు హెడ్ మాస్టర్ అయితే అంటే నో ఆస్కర్ నో టెల్లర్. అడిగి జవాబుదారీతనము లేదు. దీనికి ఒకటే తెలుగులో చెప్పాలంటే జవాబుదారీతనం తగ్గిపోయింది. ఆ పొద్దు జవాబుదారీతనం. హెడ్ మాస్టర్ ఆడ వస్తానంటే భయం. 5 నిమిషాలు ఒకవేళ లేట్ అయిందంటే ఉచ్చలు కారుతాను.
ఇప్పుడు ఎవరికి భయపడతారు చెప్పు? గంటలు లేట్ వచ్చేస్తుంది. గంటలు ఒక్కోసారి ఆ హెడ్ మాస్టర్ భయపడతాడు అడిగేదానికి. టీచర్స్ కూడా వాడు ఆ సొసైటీలోనో ఆ కాలనీలోనో ఆ టౌన్లోనో లేకుంటే ఒక రాజకీయ నాయకునికి బంధువు అంటే ఆయన్ని ఏమడిగితే ఏమంటాడో ఆ పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏమిటంటే మనం ఈ ప్రాంతంలోనే ఉండాలా, ఈ ఊర్లోనే ఉండాలా, ఆడ ఉద్యోగం చేయాలా, నా ప్రవృత్తులన్నీ చేసుకోవాలా, నా వ్యవసాయం చేసుకోవాలా, రియల్ ఎస్టేట్ చేసుకోవాలా, పక్కన ఇంకో వ్యాపారం చేసుకోవాలా. ఆ కాలంలో అది లేదు. ఎక్కువ ఇంకోటి ఏమంటే ఉపాధ్యాయ వృత్తికి అంకితమై ఉన్నారు కొన్ని వర్గాల వాళ్ళు, ముఖ్యంగా బ్రాహ్మణ్స్. అవును, ఎక్కువ ఉపాధ్యాయ వృత్తిలో వాళ్ళు బ్రాహ్మణ్స్ ఏమంటే వాళ్ళకి వేరే వృత్తి రాదు పాపం. ఇప్పుడు మనం రెడ్లో ఉన్నాం, వాస్తవంగా రెడ్లకు చాలామందికి 75% ఇతర వ్యాపకం, 25% ఆడ మనం పనిచేసేది. కరెక్ట్, మనకు లేదు. అయితే పూజారి వాళ్ళ ఉండేవి లేదా ఉపాధ్యాయ వృత్తి అంటే వాళ్ళు ఎంతో దాన్ని పవిత్రంగా భావిస్తారప్ప. మనం పవిత్రంగా భావించాలి. వాస్తవం 100% నేను చెప్తాను. నేను మనసా వాచా నమ్ముతా. ఎందుకంటే నేను చేసిన తప్పును అంగీకరిస్తాను. నేను అబద్ధాలు చెప్పాలంటే నా చేత కాదు. అప్పటికి ఇప్పటికి మార్పు ఏమంటే మనలో కూడా అట్లా మార్పు ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను. అంకితం కావాలప్ప. ఒక వృత్తి ఏదైనా కానీ నేను చెప్పేది ఏమంటే కూలి కానీ, పరిశ్రమలో పనిచేసే ఒకడు కానీ, వ్యవసాయంలో చేసేవాడు కానీ, లేకుంటే డైరీ ఫామ్లో పాలు పితికేవాడు కానీ, గొల్ల కాపరి కానీ, చేపలు పట్టేవాడు కానీ, ఇంకోడు కానీ, ఎవడైనా వాడి వృత్తిని వాడే ఎప్పుడైతే వాడు గౌరవిస్తాడో అప్పుడు సొసైటీ బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. కానీ నా వృత్తిని నేను గౌరవించకుండా ఏందో యాదృచ్ఛికంగా ఏందో నేను కాలం గడసాలా, డబ్బు సంపాదించుకోవాలా, 4 రూపాయలు రావాలా, నెల్లాపొద్దు బిల్ల మీద సంతకం చేయాలా, జీతం వస్తుంది, హాయిగా ఉంటానంటే అది జరిగే పని కాదు. సో ఇప్పుడు టీచర్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది సార్? పిల్లలు కానీ అటు టీచర్స్ కానీ ఇప్పుడుండే పద్ధతి ఏమంటే గవర్నమెంట్ కూడా తప్పే. ఎట్లా అంటారేమో 5 మంది విద్యార్థులు ఉన్నారు, 8 మంది టీచర్లు ఉన్నారు. 5 మంది విద్యార్థులు ఎట్లున్నారు? దొంగ రిజిస్టర్ రాసుకుంటారు. లేని వాళ్ళందరూ ఎంకడు, సుంకడు, పుల్లడు, నల్లడు, బల్లడు, గల్లడు, ఈరప్ప, మారప్ప అన్ని రాసుకొని అటెండెన్స్ లేని ఈడేమో 30 మంది 40 మంది ఉంటారు, టీచర్స్ 8 మంది ఉంటారు. వాస్తవంగా ఉండేది 5 మంది. ఈ 5 మంది 6 మంది టీచర్లు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు? వాటికి వచ్చి ఎవరికి చెప్పాలి బాగున్నా చదువు? వాస్తవంగా అంతే కదా. కరెక్ట్. వాళ్ళు ఏమనుకుంటారు? లాటరీ వేసుకుంటారు. పొద్దు నువ్వు మల్లవారం నేను వస్తా అంటే. ఇప్పుడు గవర్నమెంట్ కూడా తప్పే. సార్వజనీనక వయోజన విద్య అన్నారు. అందరికీ చదువు రావాలా అని అన్నారు. చదువు పెట్టు, మంచిదే. ఎందుకు ప్రైవేట్ స్కూల్కి నువ్వు పర్మిషన్ ఇస్తాను? బ్యాన్ చేయి. లేదు, ప్రైవేట్ విద్యా విధానమే పెట్టాలనేటట్టుంటే గవర్నమెంట్ స్కూల్స్ బ్యాన్ చేయి. లక్షల కోట్ల రూపాయలు మిగులుతుంది కదా డబ్బు. 1000 రూపాయలు ఖర్చు చేస్తాను. అనవసరంగా ఎందుకు నువ్వు వేస్ట్ చేస్తావు? మా ఊళ్ళో 4 ఉపాధ్యాయులు ఉన్నారు, 4 టీచర్లు విద్యార్థులు ఉన్నారు, 4 టీచర్లు ఉన్నారు. ఏంది చెప్పండి? మన అందరికి కానొస్తుంది. ఏమి చీఫ్ మినిస్టర్కి తెలుసు, ప్రైమ్ మినిస్టర్కి తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు, బ్యూరోక్రాట్స్కి అందరికి తెలుసు. ఇది నష్టం అనేది అందరికీ తెలుసు. అయితే ఎందుకు మీరు చేస్తారు? ఓట్ల కోసం చేస్తారు. ఈ పద్ధతి కొనసాగినన్నాళ్ళు ఈ దేశం బాగుపడదు. మళ్ళీ ఎక్కువ టీచర్స్ కానీ మళ్ళీ ఒక పక్క అరుస్తా, ప్రతిపక్ష నాయకులు అరుస్తా అని అంటారు, ఒక పక్క ఉద్యోగాలు కావాలంటారు. పెట్టండి, నేను వద్దని చెప్పలే. నువ్వు వెంటనే ప్రైవేట్ స్కూల్స్కు అనుమతి ఇవ్వకు. ప్రైవేట్ స్కూల్సే విద్యా విధానం ప్రైవేటైజేషన్ చేయాలంటే ఇది స్టాప్ చేయండి. మీరు ఎందుకు మళ్ళీ సపరేట్గా దీనికి ఒక పెట్టి పరీక్ష విద్యా విధానం పెట్టి దీన్ని సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోనూ ఇంటర్వ్యూలు పెట్టి ప్రైవేట్ పరీక్షలు పెట్టి ఇంత హంగామా ఎందుకు చేయాలి చెప్పు? ఇది పద్ధతి అవసరమా? ఇది మీకు తెలియదా? కాబట్టి కేవలము మీరు మీ రాజకీయమైనటువంటి అస్తిత్వం కొరకు మీరు ఉండేదాన్ని బతికేదాని కొరకు ఇవన్నీ చేస్తున్నారు.
ఇదంతా నష్టమే కదా ప్రజలకు. ఇది ఎవరికి తెలియంది? నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. అయినా కూడా మనం ఏం చేయలేకున్నాను. సో తర్వాత సార్ పీజీ లెవెల్లో సార్ మీరున్నప్పుడు చూస్తుంటారు కదా, సో పీజీ లెవెల్లో ఎట్లాంటి వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు, సో అప్పుడు ఎట్లా విలువలు ఉండేవి? పీజీ లెవెల్కి ఎట్లుంటున్నదంటే కేవలము పై విద్యలో ప్రావీణ్యం సంపాదించాలా, మనము మళ్ళా తిరిగి ఉపాధ్యాయ వృత్తిలోనే ప్రవేశించాలనే వాళ్ళు మాత్రమే పీజీ చేస్తున్నారు అక్కడ చాలామంది. ఇంకా తప్పితే ఇంకెవరు పే చేస్తానంటే గ్రూప్ 1 IAS ఆ క్యాడర్కి పోయే వాళ్ళు మాత్రం పీజీ చేస్తున్నారు. ఎక్కువ మంది పీజీ చేసే వాళ్ళందరూ కూడా టీచింగ్ లెవెల్లోనే పోవాలని చేస్తున్నారు. అంకితంతో చదువుకుంటున్నారు. జ్ఞాన సముపార్జన, జ్ఞానం బాగా సంపాదించుకోవాలా, పేరు సంపాదించుకోవాలా, మనం ఇంకా మంచి స్థాయికి పోవాలా అని ఉన్నది. కానీ ఇప్పుడు అది లేదు. ఎట్లా డిగ్రీ రావాలా, ఏ రకంగా బై ఫ్లుక్ ఆర్ ఫ్లక్ ఏ పద్ధతిలో నువ్వు సంపాదించుకోవాలా అనే రకంగా ఉండాలి. కానీ ఇంక వేరే మార్గాలు లేవు ఇప్పుడు సార్. అసలు వాళ్ళు ఏం రాసినది చూడడమే లేదు. ఊరికి టిక్ వేసుకుంటే పోవడం, ప్రతి ఒక్కరు పాసే. ఇప్పుడు చూడు, మేము చదువుకునేప్పుడు ఆ కాలంలో ₹2.75 రెండు ముక్కాలు లోయర్ క్లాస్కు, ₹5.50 హైయర్ క్లాస్కు ఫీజు కడతాను. ₹5.50 అంటే పెద్ద డబ్బు, చాలా పెద్ద డబ్బు. హై స్కూల్లో 10వ తేదీ కంటే ముందే మేము ఈ పేరెంట్స్ అడుగుతాను, నేను ఆయన 10వ తేదీ వస్తుంది ఫీజు కట్టాలా, లేకుంటే ఫైన్ వేస్తారు. రెస్పాన్సిబిలిటీ ఇచ్చేవానికి ఉన్నది తండ్రికి. ఓహో ఈ వద్దు ఫీజు అడుగుతాను కదా, నువ్వు ఎట్లా చదువుకుంటున్నావురా అని అడుగుతాడు. నేను ఎందుకు డబ్బు అడుగుతానో నాకు తెలుసు, ఎందుకు ఇస్తానో తండ్రికి తెలుసు. రెస్పాన్సిబిలిటీ ఇద్దరికి రెసిప్రోసిటీ ఉన్నది. ఇప్పుడు ఏడుంది రెసిప్రోసిటీ? అడక్క ముందే పోయి మన దగ్గర ఇప్పుడు పిల్లకాయ దగ్గర వేలు ఉంది డబ్బులు, ఎవరు అడగరు, అట్లా గుళ్ళలో పారేసింటారు డబ్బులు. అంటే ఎక్కడే కానీ ఇర్రెస్పాన్సిబిలిటీ, ఎక్కడే బాధ్యత అనేది లేకుండా ఎప్పుడైతే పోయిందో, నేను మొదటే చెప్పాను, నో ఆస్కర్ నో టెల్లర్. నువ్వు ఏం చదువుతాడో నీకు తెలియదు, వాడు ఏం చదువుతాడో ఈ పేరెంట్కు తెలియదు. ఈడు అనేక దుర్వ్యసనాలు, ఈయన లావాదేవీలు, ఈయన యొక్క పరిస్థితి బాగా నైతికమైనటువంటి, నైతికంగా కూడా మానవుడు దిగజారిపోయినాడు. ఆ పొద్దు నైతికంగా మానవుడు ఇంత దిగజారిపోలే. కాన్సన్ట్రేషన్ ఉన్నది. ఇప్పుడు ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు సార్ వాళ్ళు ప్రస్తుత సిచ్యువేషన్లో? సమాజం చాలా మార్పు రావాలప్ప. అది ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను. సమాజంలో మార్పు వచ్చినంత వరకు ఈ డాడీ మమ్మీ సంస్కృతి పోవాలి, పూర్తిగా నశించిపోవాలా. అయినా ఇతరుల గురించి మనం ఎందుకు ఫాలో కావాలయ్యా? అమెరికా వాళ్ళు మన వాళ్ళు ఫాలో అవుతా అంటే మనం వాళ్ళ గురించి ఎందుకు ఫాలో కావాలా? నువ్వు మంచి తీసుకో, మంచి ఎక్కడున్నా ఆచరించు. కానీ చెడును కూడా నువ్వు అదే తీసుకొని దానే నేను పట్టుకొని ఊగాడుతా, దాని గురించే నేను ఆలోచన చేస్తాను అనేది పద్ధతి కాదు. నువ్వు ఎక్కడ మంచి ఉంటే దాన్ని ఆస్వాదించు, చెడును విసర్జించు. అంతేగాని మొత్తము భారతదేశం యొక్క వ్యవస్థ, భారతదేశం యొక్క నాగరికత, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క సాంప్రదాయము, భారతదేశంలో ఉండే మనుషులు వీళ్ళందరూ చెత్త, వీళ్ళందరూ మనుషులే కాదు అనే మన ఫండమెంటల్ అది ఒకటి ఉంది. ఏదో ఒక ఫినామినా మనం ఒక అభిప్రాయానికి వచ్చినాం. అది పద్ధతి మంచిది కాదు. ఎక్కడైతే మంచి ఉందో, ప్రపంచంలో ఏ మూలైనా మంచి ఉంటే మంచిని ఆస్వాదించు. మన యొక్క నాగరికతను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోవాలా, మన పైకి రావాలా. ఏమయ్యా ఆ కాలంలో శబ్దవేదిని ఉన్నది అని అంటే మనం పురాణాలు భారతం చదివేటప్పుడు ఎవడి బాపనోళ్ళు రాసేదానికి వీళ్ళు చదివేదానికి సరిపోతుంది, మనమే ఎక్కిరిచ్చినాం. ఆ పొద్దు ఈ పొద్దు మనం తిరిగి పునరాలోచన చేస్తున్నాము. ఓహో ఆ పొద్దు మనం పొరపాటు పడినాము, మనకు తెలియదు. కాబట్టి అప్పటికే మనకు సైన్స్లో చాలా ప్రవీణులము, మనము చాలా గొప్ప మేధావులము అని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ లైన్లో, ఆ పద్ధతిలో మన ఆలోచన చేస్తే, మన ఆలోచన విధానంలో మార్పు వస్తే తప్పకుండా మనం బాగుపడతాం. సో తర్వాత సార్ మార్కుల విషయానికి వస్తే సార్, సో మీరున్నప్పుడు మార్కుల విషయానికి వస్తే ఇప్పుడు మార్కులు అనేది సో అంటే ఇది కాదయ్యా, ఇది ఇప్పుడు సంతోషం లేదు. ఇప్పుడు కాన్వెంట్కి పోతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాడు వాస్తవంగా
వారానికి ఒకసారి పరీక్ష పెడతాడు, రుద్దుతాడు. వాళ్ళు రుద్దడంలే, మనిషిని బట్టి 9కి 10, 10కి 10. ఎందుకు? వాడి వ్యాపార రీత్యా చూసుకుంటున్నాడు, కానీ ఈయనకి వర్తుందా, ఈ అసలు ఈ పిల్లకాయకి ఈ మార్కులు వచ్చేదానికి వానికి అది యోగ్యుడా కాదా అని ఎవరు కొలమానంగా కొలతడంలే. వ్యాపార రీత్యా చేసేటప్పుడు ఇంక వ్యాపారమే అది. సరే, అంటే తల్లిదండ్రులు కదా సార్, 10కి 9.8 వచ్చినా కూడా ఒప్పుకోవట్లేదు. అది కారణం, అది ఎందుకు కారణం అంటే ఏమైందంటే కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది, పూర్తిగా పెరిగిపోయింది. అప్పటికి కాంపిటీషన్ ఇంత లేదు. ఊరికే ఏదో నామినల్గా 35 మార్క్స్తో పాస్ అయినా కూడా గొప్ప, ఇంకప్ప మావాడు పాస్ అయినాడని నువ్వు చెప్తావు కదా, ఇంతకుముందు పొట్టేళ్ళు కోసుకొని ఎంతో మనం పెద్ద ఆర్భాటంగా మనం కాలర్ ఇప్పి మనం బయట తిరుగుతాను. ఈ పొద్దు 99% వచ్చినా కూడా చాలా మందికి వస్తాడులే, వాళ్ళలో మనకు వచ్చినాయనే లేకుండా పోయింది, ఒకటి చిన్న బాగుండేమో అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది సమాజంలో. ఇంకొకటి తప్పు యాడ జరుగుతుందంటే ఉద్యోగమే పరమావధి అనేది వద్దు. అది మంచిది కాదు. నువ్వు చదువుతా అంటావు. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లక్షలు కోట్లు వచ్చేవాళ్ళు కూడా ఎందుకో దానిపైన విసుగొచ్చి డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు కొంతమంది, వ్యవసాయం చేసుకునేవాళ్ళు కొంతమంది, చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఎందుకు ఇచ్చారంటావు? మీరు చెప్పండి ఎందుకు దాంట్లో సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుంది సార్. నేను చెప్పేది ఏమంటే ఉద్యోగమే పరమావధి కాదు. చదువు నువ్వు చదువుకో, కానీ నాకు ఈ చదువే కావాలా, ఇది లేకుండా నేను బతకలేను అనే పద్ధతి వద్దు. ఇప్పుడు నేనుండయా, నాకు 100 ఎకరాల భూమి ఉంది, నాకు 2 కొడుకులు ఉన్నారు. ఏమయ్యా ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ చేసి ఆ ఎండలకు ఆడపోయి ఆడ సావస్ వచ్చేదని? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉండొచ్చు కదా. ఏమయ్యా ఎందుకుండరు? దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు అందరూ పేడ తీస్తే మనం ఏదో ఒక పెద్ద ఇన్సల్ట్గా ఫీల్ అవుతాను. ఈ వద్దు ఇన్ని మాకు ఒక 10 పశువులు, 4 ఎద్దులు, ఇట్లా పొట్టేన్లు అన్నీ ఉండి కోళ్ళు ఉంటే ఆ శబ్దాలు, ఆ వాతావరణం, ఆ కథ వేరుగా ఉన్నది. ఈ పొద్దు ఏముందయ్యా, ఏముంది? మొండి గోడలు ఉన్నాయి, ఒక కొన్నిళ్ళలో మనుషులు ఉన్నారా లేదా కూడా తెలియదు. ఇప్పుడు నా చూడు, నేను ఒక్కనుండా, ఇంత ఇల్లు ఉంది, నాకు వంట మనిషి ఉన్నాడు, వాడు ఏదో వాడికి జబ్బు వచ్చి వాడిపోయినాడు, నెల అయింది వాడిపోయినాడు. ఇంకా నా గతి ఏంది? నా సంపద ఏంది? నా కొడుకు లేరు, ఎవరు ఏం చెప్పు అంటే ఇది నా ఒక్కని చరిత్ర కాదు, మొత్తం మన చరిత్ర. పల్లెల యొక్క వాతావరణం అంతా సౌహృద్భావ వాతావరణం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఈ పొద్దు కారణం ఏమిటంటే ఇరుగు చూసుకొని పొరుగు వాత పెట్టుకునేట్లు వాళ్ళు పోయినారు, మనం ఎందుకు పోకూడదు? సో నేను దానికి ఏం కారణం? ఇప్పుడు మా ఇంట్లో అండి నా వంట మంచి వానికి 2 కొడుకులు, వాడు కాన్వెంట్లో చదివిస్తాడు. అరే కాన్వెంట్లో వాళ్ళకు 10th క్లాస్ ప్యాషన్ వాళ్ళందరినీ పెట్టుకున్నారు. ఇక్కడ BA BEd ఉండేవాళ్ళు టీచర్లు ఉండరా? వాళ్ళకంటే ఎట్లయినా కొంచెం చదువుకున్న వాళ్ళు బాగుంటారు కదా, ఇక్కడ చెప్పించుకోరా అంటే పోయా మా అదిగోళ్ళు పోతా అంటే మేము పోకుంటే ఎట్లా? నేనేం చెప్పాలి జవాబు? వానికి ఏం చెప్పమంటావు? చెప్పు జవాబు. సర్వనాశనం అయిపోయింది. నేను ఈ మధ్య ఈ పక్కన కసునూరు అనే ఒక విలేజ్ కూడా వెళ్ళాను సార్. సందులే ఖాళీ అయిపోయినాయి ఇల్లు. ఇప్పుడు మాయ అంతే, ఇల్లు అసలు లేరు. అంటే ఇక్కడ కొన్ని ఇళ్ళల్లో ముసలి వాళ్ళు అన్నారు, కానీ తల్లిదండ్రులు ఉన్నారు. కొన్ని ఊళ్ళో తల్లిదండ్రులు కూడా కోరంటలకు ఇంకా ఘోరంగా ఉంది, అది కూడా తీసాను. ఇంకా మా ఊరు అంతే. అవును సార్, అసలు లేరు, అసలు ఇల్లే పాడుపడిపోయినాయి. కాబట్టి ఇది తిరిగి రీకన్స్ట్రక్ట్ కావాలంటే, మళ్ళీ మార్పు రావాలంటే ఎప్పుడు వస్తుందో నాకే అర్థం కావాలి. సాధ్యం కూడా కాకపోవచ్చు సార్ నేడు ఉన్న వీళ్ళల్లో. కాకపోతే ఇప్పుడిప్పుడే మళ్ళీ మార్పులు వస్తున్నాయి సార్, వస్తున్నాయి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం వైపు మళ్ళీ ఇప్పుడు ఒక పేరు వద్దు, నీకు చెప్తా చిన్న ఉదాహరణ. హైకోర్టు జడ్జి, ఆయనకు ఒకడే కొడుకు, ఆయన ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, ఆయనకు భార్య చనిపోయింది. అపార్ట్మెంట్లో ఉన్నారు, 2 అపార్ట్మెంట్లు తీసుకున్నారు. కొడుకు ఒక అపార్ట్మెంటు, వాళ్ళ హైకోర్టు జడ్జి ఒక అపార్ట్మెంట్, పక్కనే దూరంగా ఉంటుంది పక్క. ఇది ఎక్కడ ఘోరమయ్యా? ఎవనికి ఘోరయ్యంగా?
ఎందుకు మనం పుట్టాం? అంటే ఏం విలువలు ఉన్నాయి మనకు? అంటే తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకునేంత పరిస్థితి కూడా దిగజారిపోయింది. అంటే అన్నం పెట్టలేనంత పరిస్థితి వచ్చింది. వాడే పెట్టలేకనా? వాడికి అదే గతి వస్తుంది. కోట్ల రూపాయలు ఉంటాయి, వానికి అదే గతి వస్తుంది కదా. కొంచెం కామన్ సెన్స్ పెట్టుకుంటే. ఇప్పుడు నాకున్నాడు, నా కొడుకులు అన్న ఉన్నారు, నా కూతురు అన్న ఉంది, వాళ్ళు మేట్లాడోళ్ళు చెప్పుకునే దానికి నేను చెప్పుకోవాల్సిందే. మా వాడు బాగా రియల్ ఎస్టేట్ చేస్తాడు, మన అల్లుడు చేసి అది ఇది చెప్పుకోవాల్సిందే. కానీ రేపు ఇబ్బంది పడినప్పుడు నా వంట మంచిగా నన్ను పట్టుకొని పైకి లేపుతాడు. కానీ వాళ్ళు ఎవరు రాలే? ఎవరా? ఎవరికెవరు? ఏం విలువలు ఉన్నాయి మనకు? ఏమని చెప్పుకోవాలి మనం? మన ఘనకీర్తి ఏంది? చూడండి, ఆలోచన చేయండి. మీరు యువత, మీరు మాకంటే ఎట్లా అయిపోయినాం? మేము పొద్దుకుంటుంది మాది ఎప్పుడు చేస్తాం? ఇప్పుడు చేస్తామా, రేపు చేస్తామా, మన్నాడు చేస్తామా? అది వేరే విషయం. అయితే ఈ సమాజాన్ని గురించి నిత్యము మేము మాత్రం బాధపడకుండా ఉండని రోజే లేదు. నేనైతే మాత్రం నా వరకు ఏమిరా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చింది మనకు. అప్పుడు అంటే ఒకనాడు తల్లిదండ్రులు అంటే దేవుళ్ళతో సమానంగా. ఇప్పుడు చూడయ్యా, ఏదో నాకు ఒక టార్గెట్ ఉన్నది, ఇంత సంపాదిస్తే సరిపోదు. ఏం సంపాదించే నాకేం తృప్తి లేదు. ఇప్పుడు బాధ మిగిలింది అంతే. అంటే నా ఒక్కరిదే ఇది, ప్రతి ఒక్కరిది. నేను మళ్ళీ నా ఒక్కరే సమస్యనే కాదు, ప్రతి ఒక్కరిది ఎట్లేదు. అయితే కొంతమంది బయటికి వ్యక్తపరుస్తారు, కొంతమంది వ్యక్తపరచకుండా వాళ్ళు కుమిలి చచ్చిపోతారు. మానసిక వ్యాధికి మందు లేదన్నట్లుగా వాళ్ళు కుమిలిపోయి. అదే నేను చెప్పేది, ఇంకా మానవులము ఎందుకు మనము ఇంకా బ్రతకాలా, ఎందుకు పుట్టాలా, ఎందుకు సావాలా, ఎందుకు పెద్ద కావాలా? ఏమి లేనప్పుడు, నేను చెప్పి ఏ తృప్తి లేనప్పుడు ఏంటికి జీవితం ఏంది? మనం ఏదానికో ఉపయోగపడాలా, సమాజానికన్నా ఉపయోగపడాలా, కుటుంబానికన్నా ఉపయోగపడాలా, ఇరుగు పొరుగు కన్నా ఉపయోగపడాలా. ఎవరికి ఏం లేనప్పుడు ఏంటికి ఇంకా మన జీవితం? అట్లా తయారైంది వ్యవస్థ అట్లా కులిపోయింది. గురించి ఇప్పుడు విలువలు పడిపోయేదానికి కారణము ఉపాధ్యాయులు ఒక్కరే కాదు, ముఖ్యంగా అపెక్స్ లెవెల్లో ఎక్కడైతే వ్యవస్థ పతనం అవుతుందో అది ఇప్పుడు దీనికి రక్త సరఫరా జరగకుండా పోతే మొబ్బు వస్తుంది మనకు. సైన్స్ అది చెప్తాను. అట్లనే రాజకీయ వ్యవస్థ కులిపోయింది. రాజకీయ వ్యవస్థ ఎప్పుడైతే కులిపోయిందో సమాజం నిలువన చీలింది. ఇంకా వాళ్ళు మూలపురుషులు, వాళ్ళు బాగుపడితే సమాజం బాగుపడుతుంది. వాళ్ళు బాగుపడకుండా పోయినంతసేపు సమాజం బాగుపడదు. ఇంకొకటి, ఇది ఎందుకు బాగుపడదు అంటే మనం డబ్బు తీసుకుంటున్నాం. అయితే తీసుకోవడం నీ తప్ప ఒప్ప అని నేను అన్ను. ఎందుకంటానేమో, వాడు కోటు సంపాదించేటప్పుడు నేను ఎందుకు తీసుకోకూడదని అడిగినప్పుడు మన దగ్గర జవాబు లేదు. నిజమే కదా. వాడు డబ్బుకు అంటే ఇప్పుడు ఒక పరిమితి అనేది లేకుండా పోయింది. తర్వాత విలువలు లేవుపా. విలువలు అనేవి లేవు. ఆ కాలంలో విలువలు ఉన్నాయి. ఆ కాలంలో ఆ బస్ రీడింగ్ మీరు పిల్లలప్పుడు మీ ఊరే పైడిపాల అంటే ఏందో నెహ్రూ వస్తానంటే మేము రైలు ఎక్కి పట్ట పైన కూర్చొని ఎట్టపోయినా అనిపిస్తుంది. కొడాపు నుంచి కడపకు పైన ఎండకు ఇట్లా ఎండాకాలంలో పైన కూర్చొని కింద కాలుతా అంటే మాసిన గుడ్డలతో మళ్ళా నుంచి స్టేషన్ దిగి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడిచి. ఆ కాలంలో ఆ నాయకులు అంటే ఆ విలువలు, ఆ కథ, ఆ భక్తి, కొంచెం ఆ రకం ఇవి ఉన్నాయా? ఇప్పుడు పొట్లం ఇస్తావా, బిర్యానీ పెడతావా, 100 రూపాయలు కొడతావా? వాడేమో సరే ఇస్తా అంటాడు. వాడేం చేస్తాడు? 4 కోట్లు ఖర్చు పెడతాడు, 10 కోట్లు సంపాదిస్తాడు. నాదేం తప్పు అంటాడు వాడు. డైరెక్ట్గా చెప్తున్నారు సార్ ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ. ఏం వాళ్ళేం దాచిపెట్టాము. మేము 3 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు తెచ్చుకొని మీకు పంచినాము. మేము వాళ్ళకి ఎట్లా కట్టాలి? నెక్స్ట్ ఎలక్షన్స్ కు సంపాదించుకోవాలి. ఒకవేళ ఆ ఎలక్షన్స్ లో ఓడిపోతే మేము బ్రతకడానికి మళ్ళీ కావాలా వాడంటాడు. ఇప్పుడు వాడి పాయింట్ వాడి రైటే, మనం ఏమని లేదు. కాబట్టి ఈ సమాజంలో ఎప్పుడు మార్పు వస్తుందంటే ఆ ఫ్రెంచ్ విప్లవము, రష్యా విప్లవం వచ్చింది. కడుపులో ఇంకా కసి పెరిగి ఇంకా తట్టుకోలేని వ్యవస్థ ఏర్పాటైనా పొద్దు ఒక్కరినొకరు పిక్క తింటాం చూడి, ఆ పొద్దు మార్పు వస్తుంది. అంతవరకు మార్పు రాదు. ఈ బాధలు మనం అందరం అనుభవించాల్సిందే. ఇప్పుడు టీచర్స్, విద్యార్థులు, ఉపాధ్యాయుల యొక్క నైతిక విలువలు కూడా పతనమయ్యేదానికి కారణం ఏమిటంటే, నేను సింహాపూర్లో ఉద్యోగం చేయాలా, ఎందుకు? నేను వ్యవసాయం చేసుకోవాలా,
ఆడ శారీరకంగా నా శరీరం ఆడి ఉంటుంది, మనసంతా పద్దాకులు నా బాయికాడి చేలో ఏముందో ఆ కలుపు తీసారు లేదో ఆడ ఎంతమంది కూలీలు వచ్చారో ఏడు ఉంటుంది ఈడ ఆడంగా వాడు బెల్లు కొట్టకదలకి తెంకొని వస్తాను ఇంటికి, ఇంకా 10-15 నిమిషాలు ముందే తెంకొని వస్తా. అప్పుడు అట్లా లేదు ఆ కాలంలో ఉపాధ్యాయులు వాడు దానికి అంకితం విన్నాడు వాడికి వేరే ప్రవృత్తి లేదు వాడికి పద్ధతి చదివే చెప్పాలి. అంటే చదువు దైవ సమానంగా చూసేవాళ్ళు సార్, వాళ్ళది దాంతోనే మీ పిల్లల తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని దేవుళ్ళుగా భావించారు. చెప్పడం కానీ చేయడం కానీ ఒక 10 ఏళ్ళు పుట్టిన లిటరైజేషన్ అనేది ఇది ఒక రోజు జరగలే, ఇది క్రమేణా జరుగుతా పతనావస్థకు వచ్చింది. చూడయా 4 పిల్లోళ్ళు 6 మంది టీచర్లు అంటే ఇది ఏంది చదువా సంధ్య, ఇది ఏంది ఉండాలా పోవాలా మనం చూస్తానేనా మనం అందరం ఏం చేయలేని పరిస్థితి, నిస్సహాయ స్థితి. అదే మళ్ళీ ఆడ కాన్వెంట్లో చెప్తాడు, నా దగ్గర చదువుకున్నాడే 10th క్లాస్ వాడు, వాడు ప్రిన్సిపాల్, వాడే ఇప్పుడు వాడే టీచరు, వాడు ఏమి చెప్తాడు నాకు రాదు. నేను వాస్తవంగా నేను గొప్పలు చెప్పుకోవడంలే, ఆ పుస్తకంలో కొన్ని వర్డ్స్ కానీ ఒక లాంగ్వేజ్ కానీ ఒక పద్ధతి కానీ అది మళ్ళా నేను చదువుకొని మళ్ళీ కొంచెం ఆలోచన చేసి బుర్ర పెడితే అప్పుడు అర్థమవుతుంది. నాకే ఇంత కష్టంగా అన్నప్పుడు నేను పాత చదువు చదువుకున్నాడు నాకే ఇంత కష్టంగా ఉంటే నిన్న చదువుకున్నాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు 10th క్లాస్ ఫెయిల్ అయినోడు కాన్వెంట్ పెట్టుకుని వాళ్ళు చదివిస్తా అంటే ఈ తిక్కముండా కొడుకులు అడిగి వాళ్ళ చేస్తా అంటే ఎంత డబ్బు ఎక్కువ లాగితే వాని కాన్వెంట్ అంత బాగా జరుగుతుందయ్యా. చూడు ఇంకా ఎంత విచిత్రమైన మనుషులు. సార్ ఇప్పుడు అంటే ఇందాక మార్క్స్ గురించి వచ్చినప్పుడు సార్ ఒకటి మర్చిపోయాము, అంటే 10కి 9.8 వచ్చినా కూడా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, సో మళ్ళీ తిట్టడం, అంటే 10కి 9.8 తెచ్చుకున్న కూడా తల్లిదండ్రులు తిట్టడం వల్ల మళ్ళీ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడము ఇంకోటి జరుగుతున్నాయి సార్. ఎందుకు ఆ వ్యవస్థ, సో ఎట్లా ఉంటే బాగుంటుంది? ఒత్తిడి పెట్టకూడదయ్యా, నన్ను అడిగితే పిల్లోని పైన ఒత్తిడి పెట్టకూడదు. మాకేసి చెప్తా చూడండి, నా చిన్న కొడుకును విజయవాడలో చేర్చినాం. విజయవాడలో చేరిస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈడు ఇంటికాడ గోముగా పెంచుకుంటారు కదా, ఆడికి పోయినాక తోమేది ఎక్కువైంది వానికి, తట్టుకోలేకపోయినాడు, ఒత్తిడికి తట్టుకోలేక క్లాస్ రూమ్లో నిద్రపోయినాడు. నిద్రపోతానే ప్రిన్సిపాల్ ఏం చేసినాడు, నువ్వు మాకు సరంగా పోని ఇంటికి పంపించాడు. నేను ప్రిన్సిపల్ని తప్పు పట్టలే, నా మనవని తప్పు పట్టలే. నా మనవాడేమి ఒత్తిడికి తట్టుకోలేక పాపం వాడు నిద్రపోయినాడు. వాని సావేమి ఇట్లా నిద్రపోతే వాని పర్సెంటేజ్ తక్కువ వస్తే వాని ఇన్స్టిట్యూషన్ దెబ్బ వస్తుంది, వాని సాగు వాంది, ఎవరి బాధలు వాళ్ళవి. సరే మళ్ళీ ఏందో పోయినాం, మళ్ళీ రికమెండేషన్లు పెట్టాం, మంత్రులకు చెప్పినాం, ఈ కలెక్టర్లు ఏందో మా సాగు అని చెప్పించి మళ్ళీ అన్నీ చేర్చినాం అనుకో. నేను చెప్పేది ఏమంటే అసలు ఇది సిస్టమే రాంగ్. మా అందరికి ఎవరు చెప్పినారప్ప? నాకు అసలు వాస్తవంగా నన్ను అడిగితే అప్పుడు పెసరబేళ్ళ నిక్కర్లను ఉండే, అవి మీరు అవన్నీ నమ్మలేరు. పెసరబేళ్ళ నిక్కరు, జొన్న రొట్టె, నిక్కర్ నారాయణ అట్లాంటి మోకాల కాటికి నిక్కర అట్లాంటి తీసుకొని మీరు చదువుకుంటారు. ఆ పొద్దు ఎవడు చెప్పినోడు లేడు, అది కూడా ఎట్లా ఏం కరెంటు లేదు, కిరసాలు బుడ్డి గాలి వస్తే బుడ్డి ఆరిపోతుంది, మేము పడుకుంటాం. మరి ఆ ఒత్తిడిలోనే అప్పుడు చదువు వచ్చింది. ఈ పొద్దు ఇన్ని ఫెసిలిటీస్ ఎన్ని కల్పించి ఈ పొద్దు నువ్వు చెప్పేది ఏమంటే ఏం సార్ దీనికి ఏం చెప్తావు జవాబు బట్టి నేను ఏం చెప్పుకుంటాను చెప్పు జవాబు. కాబట్టి మన తప్పు లేకుండా పోలే. ఏమయ్యా ఎందుకు అంత ఒత్తిడి పెట్టాలి పిల్లకాయకు? వచ్చేవానికి ఆడైనా వస్తుందా చదువు? కాదనిలే, మనం చేయాలా, మనం చేసే ధర్మం వాడు చదివేదానికి మార్గం సుగమం చేయాలా, వాని ఒక పర్యవేక్షణ ఉండాలి ఒక స్థాయి వరకు, పరిమితికి మించి చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు ఏమంటున్నావు ఆత్మహత్యలు ఎందుకు అవుతాయంటే ఒత్తిళ్ళు ఎక్కువ, తల్లిదండ్రులు తప్పే కదా అది. అదే సార్, ఇప్పుడు 10కి 2 మార్క్స్ తక్కువ వచ్చినా కూడా తల్లిదండ్రులు ఒప్పుకునే పరిస్థితి ఏందయ్యా అది పద్ధతి? ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో సంబేపల్లె రాయచోటి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు చాలామంది గ్రూప్ 1 కలెక్టర్లు కొడతారని అంటే వాళ్ళకేమి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్స్ చదివిన కొంచెం ఐక్యూ ఎక్కువ, వాళ్ళకు ఇంటెలిజెన్స్ కోషియంట్ ఎక్కువ, వాళ్ళకు చదువు కొంత దేవుడిచ్చిన జ్ఞానం ఎక్కువ ఉంది,
వాళ్ళకి వచ్చింది. కొంతమంది మనం అన్నీ కల్పించేవాడు రావడంలా, దానికి ఏం చెప్తాం మనం. కాబట్టి నేను చెప్పేది ఒక స్థాయి వరకు మనం పెట్టాలి వాళ్ళపైన ప్రెజర్. ఎంత ఎక్కువ మోతాదు మించి ప్రెజర్ పెట్టడం తప్పు, పేరెంట్స్ తప్పు. ఈ ఉన్నాయి ఈ ఇన్స్టిట్యూషన్స్, నారాయణ గాడు కానీ ఇంకోటి కానీ, ఏమయ్యా వాళ్ళు చేసే పని ఏందయ్యా ఇప్పుడు ఈ సమ్మర్లో? వాళ్ళకి పాపం కొంచెం ఉన్న రెస్ట్ ఉండాలి కదా. సెకండ్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ చేసి జరుగుతుంది. మేము మామని పంపించాం కదా, మేము వాడి జరుగుతుంది కదా. ఏం కొంప పోతుంది. ఇవన్నీ తెలిసి నువ్వెందుకు పెట్టినావు సార్ అంటే నా చేతులు ఏం లేదు. నా కొడుకు నా మాట వినడు. అయినా మనం లేదు, స్టేజ్ దాటిపోయినాం కదా. మనం ఏదో మన పిల్లలను చదివించుకున్నాం, వాళ్ళ స్థాయికి పంపించాం. ఇంకా మనం రిటైర్ అయిపోయినాం కాబట్టి ఇంకా దానిలోకి మనం ఎంటర్ కాము. అంటే నేను జనరల్గా నీకు చెప్పేది ఏమంటే, ఇది మార్కుల విషయంలో మాత్రము పూర్తిగా ప్రభుత్వాందే కాదు తల్లిదండ్రులు కూడా తప్పే ఉంది. వాటికంటే వాటికి మన ఒత్తిడి పెట్టకూడదు. రాలే మార్కులు, ఆల్ రైట్, ఏం లేదు నాన్న ఇడిచిపెట్టు, రాకుండా రాకపోయా, ఎంసెట్ రాలే, డిగ్రీ రాలే, ఇంకోటి చేయి, ఇంకోటి రాకుండా ఉడిచేయక రాపా. అట్లా మనం ఆహ్లాదంగా అట్లా మైండ్ సెట్ మార్చాలి. కానీ మనము నువ్వు ఇదే కావాలరా, నువ్వు డాక్టరే కావాలా, ఇంజనీరే కావాలా, ఏంది పద్ధతి అని చెప్పి కరెక్ట్. అట్లా చేసే మన చేతులారా మన వాళ్ళను మనం చంపుకుంటున్నాం. ఇప్పుడు మా వాడికి ఇంటర్మీడియట్ చేర్చారు విజయవాడలో సార్. దాదాపు 2 లక్షల చిల్లర అయింది పోయినానికి. ఈ పొద్దు వాడికి ఈ ఇంటర్మీడియట్లో ఫెయిల్, ఒకవేళ కట్టుకొని రాస్తే మళ్ళీ తర్వాత పై చదువులు పోవాలంటే ఏమి రాదు. మా కష్టాలు నేను చెప్తాను చూడు. మా అమ్మాయిని డొనేషన్ కట్టి మెడిసిన్ చేసాం. బెంగళూరు యూనివర్సిటీ ఆడ సిస్టమ్ ఏముందంటే ఫస్ట్ ఇయర్లో అన్నీ పాస్ కావాలి, క్యారీ ఓవర్ సిస్టమ్ కాదు. ఫెయిల్ అయింది, ఒక ఛాన్స్ ఇచ్చారు. సెకండ్ ఛాన్స్లో పాస్ అయితేనే పాస్ అయినట్టు, లేకుంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్లోకి రావాలి. అంతకుముందే 1 సంవత్సరం కోచింగ్ ఇచ్చినాం, అది రాలేదంటే రెండో సంవత్సరం అప్పుడే 1 ఇయర్ వేస్ట్ అయింది. ఒకవేళ నిన్న అమ్మాయి పాస్ అయింది మా అదృష్టం కొద్దీ, ఒకవేళ ఫెయిల్ అయింటే మా గతేమి ఉండే. 2 సంవత్సరాలు వెనక్కి వస్తే వయసులో ఏమవుతుంది చెప్పు. అదే మెడిసినే చదువుకుంటే ఏమప్పా, లేవా చదువులు లేవా, అంత దానిపైన అంత మనం. అయినా మెడిసిన్లోనే అదేమో ఇప్పుడు అదేం బ్రహ్మ పదార్థం కాదు. పూర్వం అంటే ఉన్నది ఏదో బ్రహ్మ పదార్థం అని, ఇప్పుడు బ్రహ్మ పదార్థం ఏం కాదు. అది అంటే ఉన్నాయి కదా సార్, పెద్ద పెద్ద హాస్పిటల్ వేసి కోట్లు పీల్చేస్తున్నారు కదా. డబ్బే కాదుపా, దాన్ని నన్ను అడిగితే దరిద్రమైనటువంటి ఉద్యోగం ప్రపంచం ఏం లేదు. వాడు కూడు తింటాన్నప్పుడు కూడా ఎవడన్నా పేషెంట్ వచ్చే వాడికి సీరియస్ అంటే వాడు దెంగొని పోవాలి, కూడు ఇచ్చిపెట్టేది. కర్మ. కరెక్టే సార్. ఇంకేం లేవా బతికేదానికి మార్గాలు? ప్రతిదీ అట్లే అయింది సార్. అంటే ఇప్పుడు సార్ అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు చాలామంది సార్ టయానికి కనీసం తిండి తినేంత పరిస్థితి కూడా ఉండట్లేదు సార్. లేదంటే వాళ్ళు చాలా మందికి వాళ్ళు ఎప్పుడు తింటారో ఎప్పుడు చేస్తారో చేతలారా వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటారు. సంపాదన ముఖ్యం. వాళ్ళు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే ఏం లేదు. ఇప్పుడు ఉపాధ్యాయ ఉడుతుంది, లెక్చరర్ జాబ్ ఉంది, అంతకంటే నీట్గా ఉండే ఉద్యోగాలు ఏమున్నాయిపా. 4 గంటలు లెక్చరర్ అంటే 3 గంటలు 3 గంటలు వాడు చెప్తాడు, ఆడ చదువు చెప్తావు, నీట్గా ఇంటికి వస్తావు, పండుకో హారాంసే. నిన్ను అడిగేవాళ్ళు అడిగేవాళ్ళు చేసేవాళ్ళు లేరు. ఉన్నదాన్ని తృప్తిపడు. కానీ యాడున్నాం మనం అట్లా. వాడు కోట్లు సంపాదించాడు, 7 కోట్లు సంపాదించాడు, వీడి పెళ్ళాం తెల్లారినామంటే ఈయన బరుకుతుంది కదా. ఈ బరకడంతోనే బరికించుకోవడం సరిపోతుంది దీనికి. ఖచ్చితంగా. అంటే అదే సార్, ఇప్పుడు ఇంట్లో అంటే కొడుకు జాబ్ రాకపోతే ఇంట్లో వాళ్ళు ఏమనుకోకుండా కడుపులో దాచుకుంటున్నారు. కానీ పక్కన వాళ్ళ సూటిపోటి మాటలు తట్టుకోలేక ఏదో ఒకటి జాయిన్ అయిపోయి అంటే మన స్ట్రాంగ్ డిటర్మినేషన్, మన మైండ్ కూడా స్ట్రాంగ్గా లేదుపా. మనం కూడా లేదు. ఒకరి మాటలకు విలువ ఇవ్వకుండా పోతే ఇంకోటి మన దగ్గర అన్నాడు, వానికి నువ్వు విలువ ఇచ్చే కొద్దీ వాడు నిన్ను సూటిపోటి మాటలు పొడిచేది ఎక్కువ పొడుస్తాడు. మీ వాడికి ఉద్యోగం రాకపోయా మా వాడు ఏం బతకలేడా అని ఒకసారి నువ్వు స్ట్రాంగ్గా ఒకసారి ఒక డోసి మళ్ళీ వస్తాడు నీ దగ్గర రాడు, పరిగెత్తాడు. మన వీక్నెస్ ఎప్పుడైతే మన బయట పెడతామో
అప్పుడు అందరూ వస్తారు 10 మాటలు ఒకరిని చూసుకొని ఇంకో 10 మంది 10 మంది వస్తారు అంటారు. సో ఫస్ట్లోనే మనం అనగలిగితే ఏం లేదు, ఏది ఉండదు. ఇతను కూడా ధైర్యం వచ్చే అవకాశం వస్తుంది. మెండుగా ఉంటుంది సార్. మెయిన్ ఇప్పుడు అమెరికా ఉంది అయ్యా, అమెరికాలో వాళ్ళకేం పెద్ద ఉద్యోగాలకు పోయింది ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకు చదివించుకుంటారు కానీ, చదువుతారు కానీ, జ్ఞానం సంపాదించుకుంటారు కానీ, వాళ్ళు వేరు వేరు వృత్తుల్లో సెటిల్ అయిపోతారు. హార్డ్ వర్కర్స్. మనం అట్లాంటి కాదే, మనం అంతా పరంబోకు నా కొడకలం. మనకు రెండు ఒకరు పని చేయాలా, 6 మంది వాడిని బతకాలా. ఇంకొకటి మనం చేసే వాళ్ళం కూడా మనస్ఫూర్తిగా పని చేయము, దాని మీద కాన్సన్ట్రేషన్. ఏదో రావాలా మనకు, మన కూలీని రావాలా, మన జీతం రావాలా అనే దానిపైన ఉంది కానీ మనకు వృత్తికి న్యాయం చేయాలనేది లేదు. ఎవరైనా కానీ, ఏ వృత్తి అయినా కానీ అయ్యా, వృత్తికి ఎవరం కూడా న్యాయం చేయాలా, అది నేర్చుకోవాలి. ఫస్ట్ ఫండమెంటల్ థియరీ. సో సార్ చివరిగా సార్, ఇప్పటికే మిమ్మల్ని మీకు చాలాసేపు కూర్చోబెట్టాము. అంటే కుటుంబం సార్, ఇంతకుముందు మీకు కొన్ని చెప్పారు. అంటే మీరు చిన్నప్పుడు మీ తల్లిదండ్రుల వ్యవస్థ ఉన్నప్పుడు కుటుంబ వాల్యూస్ ఎట్లుండేవి, తర్వాత మీరు, మీ తర్వాత మీ పిల్లలు, మీ పిల్లల తర్వాత ప్రస్తుత మనవళ్ళు, వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు నేను నీకు ఇంతకుముందే చెప్పిన ఆ కుటుంబం యొక్క వ్యవస్థ చాలా ఉన్నతమైంది, విలువలతో కూడుకున్నటువంటి వ్యవస్థ. అది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ విలువలతో కూడుకోలే. ఇది చాలా మటుకు అంటే నేను ఇంకా పదం వాడితే బాగుండదేమో, వ్యవస్థ చాలా మటుకు కుళ్ళిపోయింది. చాలా అధ్వాన్నమైనటువంటి, ఇంకా ఎంత హీనస్థితికి రావాలో ఈ హీనస్థితికి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే పాశ్చాత్య సంస్కృతి. ఈ పాశ్చాత్య సంస్కృతిని మనం ఎంతవరకు దాన్ని అర్థం చేసుకోవాలో, ఎంతవరకు దాన్ని పాటించాలో దాన్ని పాటిస్తూ మన ప్రాచీనమైనటువంటి మన భారతీయ సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన విలువలను, మన పద్ధతులను పాటించి మళ్ళీ తిరిగి ఆ పాత వ్యవస్థలోకి మనం పోతే కన్నా అప్పుడు మళ్ళీ తిరిగి ఓ గాలిలోకి వస్తుందని నా పూర్తి విశ్వాసం ఉందయ్యా ఈ వ్యవస్థ పైన. అయితే అది ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను. అయితే ప్రతి ఒక్కరూ కూడా దానికోసం ప్రయత్నం చేయాలి. చివరిగా సార్ ఏమన్నా మీరు సందేశం ఇవ్వాలనుకుంటారు సార్ స్టూడెంట్స్ కానీ, అంటే ఉపాధ్యాయ వృత్తి నుంచి మీరు వచ్చిన వాళ్ళు, సో దాన్ని బేస్ చేసుకుని పిల్లలకు కానీ నేను చెప్పేది ఒకటే, ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య అవినాభావ సంబంధం ఎట్లుండాలంటే, తల్లిదండ్రులకు బిడ్డలకు ఎటువంటి సంబంధం ఉందో అటువంటి సంబంధమే కొనసాగాల. తర్వాత ఇప్పుడు లైంగిక వేధింపులు ఉన్నాయా, అది అంటే నాకు చాలా బాధాకరం. ఉపాధ్యాయ వృత్తికి అది ఒక మచ్చ, అది చేయకూడదు. మన బిడ్డతో సమానం. మనం నా బిడ్డ కంటే వాళ్ళు నాకు ఇంకా ఎక్కువ విలువ అని అనుకోని ఎప్పుడు క్లాస్ రూమ్లోకి పోతామో వీళ్ళందరూ నా బిడ్డలు, నాకు నేను కనకపోయినా నేను కన్యాననే భావంతో అటువంటి ఉదారమైనటువంటి పెద్ద విశాలమైనటువంటి బుద్ధితో నేను ఎప్పుడైతే క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతానో అప్పుడే దానికి విలువ, సార్థకం, పద్ధతి. ఆ పద్ధతి లేకుండా ఏదో వేరే పద్ధతిలో ఆ వృత్తి చేపట్టకూడదు. ఉపాధ్యాయ వృత్తిగా తరుణదయ్యా, చాలా చాలా తప్పు. అది సార్ పిల్లలకి ఎట్లాంటి సందేశం? పిల్లలు ఎట్లుండాలి, పిల్లలు కూడా ఏం చేయాలంటే, ఉపాధ్యాయుడు శిక్షిస్తాడు అంటే అది మన మంచికి శిక్షిస్తాడు కానీ అతనికి మీ పైన ప్రత్యేకించి కక్ష కానీ ఇంకొక వేరే దురుద్దేశమే ఉండదు. కాబట్టి మీరు ఆయన చేసినటువంటి దాని సద్బుద్ధితో, మంచి హృదయంతో దాన్ని మీరు తీసుకోవాలి కానీ దుర్బుద్ధితో ఆయన పైన ద్వేషం పెంచుకొని ఇంకోటి ప్రతీకార చర్య చేయాలనుకోవడం మాత్రం అంతకంటే హీనమైన చర్య ఇంకా ఏం లేదయ్యా, మంచిది కాదు అది. ప్రతి విద్యార్థి కూడా ఉపాధ్యాయుడు ఒకవేళ చేసినా కూడా ఆయన మా తండ్రితో సమానమనే భావించాలి కానీ మీరు ఎప్పుడే కానీ ప్రతీకార చర్య చేయడం కానీ ఆయన పైన మళ్ళీ మనం ఏదైనా ప్రతీకారం తీర్చుకోవాలనే మనస్తత్వం మంచిది కాదు. సంతోషం సార్.
ఇది ఫ్రెండ్స్ శ్రీ కృష్ణారెడ్డి సార్ గారు. అంటే ఆయనకు బైపాస్ సర్జరీ అయినా మనతో చాలాసేపు కూర్చోబెట్టంగా ఎక్కువ అడిగితే బాగుండదని ఇక్కడికే స్టాప్ చేస్తున్నాం. అంటే చాలామంది వేరే ఎందుకు ఇవే క్వశ్చన్స్ అని అడగచ్చు, కానీ ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వ్యక్తి అలాంటి వాటి వాల్యూస్ ఏంటనే తెలుసాయి. వాటినే ముఖ్యంగా వీళ్ళ పూర్వ విద్యార్థులు చెప్పించండి సార్, మాకెంతో గురువు ఆయన వాల్యూస్ నేర్పారు, అదే వాల్యూస్తో మేము పనిచేస్తున్నాం, ఇంకా ఒక 2 సంవత్సరాలు 1 సంవత్సరం మేము రిటైర్డ్ అవుతాం, కానీ ఇప్పుడు చూస్తున్న వ్యవస్థ మాకు బాధగా ఉంది, మేము చెప్పలేకపోతున్నాం, ఆయనతో చెప్పించి కనీసం కొంతైనా మార్పు వచ్చే అవకాశం ఉందనే వాళ్ళ విజ్ఞప్తుల మేరకు మేము మళ్ళీ రెండోసారి సార్ని అడిగి అట్లాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో ఏమైనా పొరపాట్లు దొల్లి ఉన్నా, అంటే సార్ గారు కూడా ఏమైనా పొరపాట్లు మాటలు అన్నా కూడా, అంటే మా రాయలసీమ వాడుక భాషలో కొన్ని పదాలు అనుకోకుండా వస్తాయి. సో అట్లాంటి పదాలు ఏమైనా వచ్చినా మీ పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తాను. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.